రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి సమస్య పరిష్కరించాలని వరంగల్ జిల్లా సంఘే మండలం ఏల్గూరు రంగంపేట గ్రామస్తులు పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. వర్షాకాలంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పోస్టు కార్డులో రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు చేశారు. రైల్వే గేటుకు బదులు అండర్ పాస్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వ్యవసాయ పనులకు, పిల్లల స్కూల్ ఇతర పనులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు పోస్టు కార్డులో పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కూడా వాళ్ళు పూర్తిగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని రిస్టోర్ చేశారు. మరి అదేవిధంగా CPS విధానాన్ని వెంటనే we want OPS we want OPS we want OPS we want OPS స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలను అన్ని కవర్ చేస్తూ అన్ని ఉద్యోగ సంఘాలని తర్వాత ఉద్యోగులని ఉపాధ్యాయులని కలుస్తూ సిపిఎస్ పైన పోరాటం చేయడానికి చైతన్య యాత్రని చేపట్టడం జరిగింది. ఈ చైతన్య యాత్రలో భాగంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ని, తర్వాత పాఠశాలల్ని, తర్వాత కళాశాలల్ని, ఉద్యోగుల ఉపాధ్యాయులందరినీ కలుస్తూ సిపిఎస్ రద్దు కోసం చైతన్య యాత్రను చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరితో ముఖాముఖిగా మాట్లాడుతూ అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ హైదరాబాద్ సెప్టెంబర్ 1వ తారీఖున చేపట్టేటటువంటి తెలంగాణ కాంట్రిబ్యూటరీ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యం లోపల సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సమక్షం లోపల సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతుంది. పదవి విరమణ అనంతరం సిపిఎస్ ఉద్యోగులు అందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలంటే కనీసం పెన్షన్ అనేది ఉండాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత అనే విషయం ఎప్పుడో సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వాలు నూతన పెన్షన్ విధానాన్ని ఎన్నుకోవడం అది ఉద్యోగులకు శాపంగా మారింది. ఈ విధంగా శాపంగా మారినటువంటి నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులను అందరం కూడా ఆందోళన చేపట్టడం, ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంత నష్టదాయకంగానే ఉంది. ఏంటి అంటే ఇప్పటివరకు ఉద్యోగికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ, సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ అనేటివి ఉంటాయి. అందులో గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అనేది అమలు చేస్తూ ఉన్నారు. సర్వీస్ పెన్షన్ ఇస్తే కూడా ఉద్యోగుల్లో పూర్తిగా భద్రత కలిగి ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించండి, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, త్వరలోనే అమలు చేయాలని కోరుకుంటాం.